మిత్రులారా, ఈరోజు మనం ఆదాము హవ్వ గురించి తెలుసుకుందాం. అందరికీ దేవుని నామంలో వందనాలు. మన దేవుని గురించి అందరికీ తెలియాలని చేస్తున్న మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. దేవుడు ఆకాశము భూమి సృష్టించిన తర్వాత యెహోవా తన స్వరూపమందు నరుణ్ణి సృష్టించాలి అనుకుని మట్టి తీసి మనిషి శరీరంగా మలిచాడు. అతని నాసికారంధ్రాలలో తన శ్వాసను ఊదినప్పుడు అతనికి ప్రాణం వచ్చింది. అతడే మొదటి మనిషి ఆదాము. తర్వాత యెహోవా అతనికి అందమైన ఏదెనులో ఒక తోట వేసి అందులో ఉంచాడు. అక్కడ పచ్చని చెట్లు, రుచికరమైన పండ్లు, నదులు, ప్రశాంతమైన వాతావరణం ఉండేది. కాని తోట మధ్యలో రెండు ప్రత్యేకమైన చెట్లు, నిత్యజీవము, మంచి చెడు జ్ఞానమిచ్చే చెట్లు ఉండేవి. యెహోవా ఆదాముతో, నీవు ఈ తోటలోని అన్ని చెట్ల పండ్లు తినవచ్చు, కాని మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని తింటే నీవు ఖచ్చితంగా మరణిస్తావు అని చెప్పాడు. అప్పటినుండి ఆదాము తోటలో ఒంటరిగా ఉండేవాడు. అతనికి సహాయకులుగా ఒకరు కావాలని యెహోవా అనుకొని ఆదామును గాఢనిద్రలోకి పంపి అతని శరీరం నుండి ఒక ఎముకని తీసి దానితో స్త్రీని తయారుచేసి ఆమెను ఆదాము వద్దకు తీసుకువచ్చాడు. ఇక్కడే మొదటి కుటుంబం మొదలైంది అని బైబిల్ చెప్తుంది. అందువల్ల మనిషి తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. ఇద్దరూ ఏకశరీరమవుతారు. ఆదాము హవ్వ ఇద్దరూ దిగంబరులుగా ఉన్నప్పటికీ వారికి ఎలాంటి సిగ్గూ లేదు. ఎందుకంటే వారు నిర్దోషులుగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు. యెహోవా సృష్టించిన ఆ అద్భుతమైన ఏదెను తోటలో ఆదాము హవ్వ సంతోషంగా జీవించేవారు. ఒకరోజు సర్పం వచ్చి హవ్వతో మాయగా మాట్లాడుతూ, ఇది నిజామా? యెహోవా ఈ తోట చెట్ల ఫలాలలో ఏదైనా తినకూడదని మీకు చెప్పాడా? మేము తోటలోని చెట్లన్నింటి ఫలాలను తినవచ్చు, కాని మధ్యలో ఉన్న ఈ చెట్టు ఫలాన్ని తినకూడదు. ఆ ఫలాన్ని తాకినా మేము చనిపోతాము. మీరు అసలు చావరు. ఆ ఫలం తిన్న వెంటనే మీ కళ్ళు తెరుచుకొని మంచిని చెడునూ తెలిసి మీరు దేవతలలాగా అవుతారు. అప్పుడు హవ్వ ఆ ఫలం చూడగా అది ఆమె కంటికి అందంగా, మంచి రుచి కలిగినదిగా కనిపించింది. ఆమె ఆ ఫలాన్ని తీసుకొని తిని తన భర్త ఆదాముకు ఇచ్చింది. వెంటనే వారిద్దరి కన్నులు తెరవబడి తాము దిగంబరులమని తెలిసి అంజూరపు ఆకులు తీసుకొని కట్టుకున్నారు. ఆ రోజు సాయంత్రం యెహోవా తోటలో నడుస్తూ వచ్చాడు. ఆయన స్వరం వినగానే ఆదాము హవ్వ భయపడి చెట్ల వెనక దాగిపోయారు. ఆదామా, నీవెక్కడున్నావు? నేను దిగంబరుడిని కనుక భయపడి దాక్కున్నాను. నీవు దిగంబరుడివని ఎవరు చెప్పారు? నేను నిషేధించిన ఆ చెట్టు ఫలాన్ని తిన్నావా? నీవు నాకిచ్చిన తోడు ఈ స్త్రీ నాకిచ్చింది, నేను తిన్నాను. హవ్వా, నువ్వు సర్పం నన్ను మోసం చేసింది, అందుకే తిన్నాను. అప్పుడు దేవుడు తీర్పు ప్రకటించాడు. సర్పంతో, నీకు శాపం, భూజంతువులన్నిటిలో శపించబడిన దానివై నీవు పొట్టమీద పాకుతూ మన్ను తిని బ్రతుకుతావు. హవ్వా, నీవు ప్రసవంలో బాధ అనుభవిస్తావు. నీ భర్తకు లోబడవలసి ఉంటుంది. ఆదాముపై నీవు భూమికోసం కష్టపడి చెమటోడ్చి ఆహారం సంపాదించాలి. భూమి ముళ్ళు, మంటలు పెడుతుంది. చివరకు నీవు మట్టిలోనుంచి పుట్టావు కాబట్టి మట్టిలోకే తిరిగి వెళుతావు. దేవుడు వారికి జంతువుల తోళ్లతో చేసిన బట్టలు వేసి తోటనుండి వెళ్లగొట్టాడు. జీవచెట్టు ఫలం తిని ఎప్పటికీ బ్రతకకూడదని ఆయన కెరూబులను, ఖడ్గజ్వాలను అక్కడ ఉంచాడు. అలా పాపం లోకంలోకి వచ్చింది. మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించడంతో ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతింది. మనిషిని దేవుడు ఒంటరిగా సృష్టించలేదు. ఆయన మనకు తోడు, సంబంధం, ప్రేమ అవసరమని తెలిసి స్త్రీని ఇచ్చాడు. కుటుంబం అనేది దేవుని మొదటి వరం. కాబట్టి మన కుటుంబాన్ని. చివరిగా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ సన్నిహితులకు షేర్ చేయండి. అలాగే మా వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ప్రతిరోజూ అప్లోడ్ చేస్తాం.